అందరికీ నమస్కారం. నేటి వీడియోలో అందించిన ఫైబర్ ఆప్టిక్ ట్రైనర్ కిట్లో వనరులను మరియు వాటి అవసరాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో ఉపయోగించే వివిధ కేబుళ్లను గుర్తించండి. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో ఉపయోగించే వివిధ కనెక్టర్లను గుర్తించండి. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో ట్రైనర్ కిట్లోని వివిధ విభాగాలను గుర్తించండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ సేకరిద్దాం. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్తో ఆప్టికల్ ఫైబర్ ట్రైనర్ కిట్. ప్రతి దానికి జోడింపబడిన లేబుల్ నెంబర్తో వర్గీకరించబడిన OFC కేబుల్లు. ప్రతి దానికి జోడించబడిన లేబుల్ నెంబర్తో వర్గీకరించబడిన OFC కనెక్టర్లు. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో ఉపయోగించే వివిధ రకాల కేబుళ్లను గుర్తింపు. ఇవ్వబడిన వర్గీకరించబడిన కేబుల్స్ నుండి లేబుల్ చేయబడిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోండి. డేటా మాన్యువల్ని సూచించడం ద్వారా ఉపయోగించిన కేబుళ్ల పేరు లేదా రకాన్ని గుర్తించండి. సింగిల్ మోడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. అవి చిన్న కోర్ డయామీటర్, సాధారణంగా 9 మైక్రోమీటర్లు కలిగి ఉంటాయి మరియు తక్కువ సిగ్నల్ అటెన్యుయేషన్ కారణంగా సుదూర కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడతాయి. మల్టీ మోడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. అవి పెద్ద కోర్ డయామీటర్, సాధారణంగా 50 మైక్రోమీటర్లు లేదా 62.5 మైక్రోమీటర్లు కలిగి ఉంటాయి మరియు భవనాలు లేదా క్యాంపస్లలో వంటి తక్కువ దూరాలకు అనుకూలంగా ఉంటాయి. రిబ్బన్ కేబుల్. రిబ్బన్ కేబుల్స్ సమాంతర రిబ్బన్లలో అమర్చబడిన మల్టీప్లై ఫైబర్ను కలిగి ఉంటాయి. డేటా కేంద్రాలు లేదా టెలికమ్యూనికేషన్ సౌకర్యాలు వంటి స్థలం పరిమితంగా ఉన్న హై డెన్సిటీ కలిగిన అనువర్తాలలో ఇవి ఉపయోగించబడతాయి. బ్రేక్ అవుట్పుట్ కేబుల్. బ్రేక్ అవుట్పుట్ కేబుల్స్ కఠినమైన వాతావరణాలు లేదా బహిరంగ సంస్థాపనల కోసం రూపొందించబడ్డాయి. అవి కఠినమైన బయటి జాకెట్లో నిక్షిప్తం చేయబడిన మల్టిపుల్ బిగుతుగా ఉండే ఫైబర్లను కలిగి ఉంటాయి. బ్రేక్ అవుట్ కేబుల్స్ నేరుగా ఖననం చేయడానికి లేదా ఇన్స్టాలేషన్ ఇన్ డక్ట్స్ అనుకూలంగా ఉంటాయి. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో ఉపయోగించే వివిధ రకాల కనెక్టర్ల గుర్తింపు. అందించిన వర్గీకరించబడిన ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ కనెక్టర్లలో ఏదైనా ఒక కనెక్టర్ను ఎంచుకోండి. ఆప్టికల్ ఫైబర్ కనెక్టర్లలో ఉపయోగించిన డేటా మాన్యువల్ని సూచించడం ద్వారా కనెక్టర్ల పేరు లేదా రకాన్ని గుర్తించండి. పేరు మరియు దాని దరఖాస్తును రికార్డు చేయండి. ప్రామాణిక కనెక్టర్ SC. సింగిల్ మోడ్ ఫైబర్ SMF యొక్క ఖచ్చితమైన అలైన్మెంట్ అందించడానికి SC కనెక్టర్లు సిరామిక్ ఫెరూల్ను ఉపయోగిస్తాయి. SC కనెక్టర్లను సాధారణంగా టెలికమ్యూనికేషన్స్, డేటా సెంటర్లు మరియు కేబుల్ టీవీ నెట్వర్క్లలో ఉపయోగిస్తారు. ఫెర్రూల్ కోర్ కనెక్టర్ FC. ఈ కనెక్టర్ రిసీవర్ మరియు ఆప్టికల్ సోర్స్కి సంబంధించి సింగిల్ మోడ్ ఫైబర్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని సాధించడానికి థ్రెడ్ కంటైనర్ మరియు పొజిషన్ లొకేటబుల్ నాచ్ని ఉపయోగిస్తుంది. FC కనెక్టర్లను సాధారణంగా ప్రయోగశాల మరియు పరిశోధనా పరిసరాలలో, అలాగే కొన్ని టెలికమ్యూనికేషన్స్ మరియు పారిశ్రామిక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. స్ట్రెయిట్ టిప్ కనెక్టర్ ST కనెక్టర్ యొక్క కీబోర్డ్ బయోనెట్ డిజైన్ BNC. బయోనెట్ నట్ కనెక్టర్ లేదా బేనట్ నెయిల్ కన్సల్మెన్ కనెక్టర్ మాదిరిగానే ఉంటుంది. ST కనెక్టర్లు ఒకప్పుడు డేటా కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ అప్లికేషన్లలో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. అయితే అవి క్రమంగా LC మరియు SC వంటి చిన్న కనెక్టర్లచే భర్తీ చేయబడుతున్నాయి. SMA సబ్మినియేచర్ వెర్షన్ A కనెక్టర్. వాడుకలో లేని SMA కనెక్టర్ ST కనెక్టర్కు ముందుంది. SMA కనెక్టర్లు ప్రధానంగా గాజుతో ఉపయోగం కోసం రూపొందించబడ్డాయి. వాటిని ప్లాస్టిక్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్తో కూడా ఉపయోగించవచ్చు.
లూసెంట్ కనెక్టర్ ఎల్సి కొన్నిసార్లు చిన్న కనెక్టర్ అని పిలుస్తారు. ఇది 1.25 mm మైక్రోమీటర్ల ఫెర్రూల్ను ఉపయోగించే ఒక చిన్న ఫారం ఫ్యాక్టర్. ఎఫ్ఓసి ఎల్సి కనెక్టర్ డేటా కమ్యూనికేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్లలో, అలాగే ఫైబర్ ఆప్టిక్ ట్రాన్స్సీవర్లను మరియు స్విచ్లలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ప్లాస్టిక్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్టర్లు గ్లాస్ ఫైబర్తో పోల్చినప్పుడు చాలా తక్కువ ప్లాస్టిక్ కనెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కనెక్టర్లు చౌకగా ఉంటాయి మరియు ప్రాథమికంగా సులభమైన అప్లికేషన్ కోసం రూపొందించబడ్డాయి. ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ కనెక్షన్ కనెక్టర్ ESCON డ్రైవ్లతో సహా పరిధీయ నిల్వ పరికరాలను వాటి మెయిన్ ఫ్రేమ్లకు ఇంటర్ఫేస్ చేయడం కోసం ఈ కనెక్టర్లను IBM అభివృద్ధి చేసింది. ఫైబర్ పంపిణీ డేటా ఇంటర్ఫేస్ కనెక్టర్ FDDI ఇది ప్రధానంగా హైస్పీడ్ LAN లోకల్ ఏరియా నెట్వర్క్ పరిసరాలలో 200 కిలోమీటర్ల పరిధిలో డ్యూయల్ రింగ్ టోకెన్ లోకల్ ఏరియా నెట్వర్క్లో 100 MPBS వద్ద డేటా ట్రాన్స్మిషన్ అందిస్తుంది. ఆప్టిక్ జాక్ కనెక్టర్ డ్యూప్లెక్స్ కనెక్టర్ సార్వత్రిక RJ45 కనెక్టర్ను పోలి ఉంటుంది. జాక్ కనెక్టర్లు తరచుగా భవనాలు, క్యాంపస్లు లేదా డేటా సెంటర్లోని నిర్మాణాత్మక కేబులింగ్ సిస్టమ్లలో ఉపయోగించబడతాయి. LX5 కనెక్టర్ LX5 అధిక సాంద్రత, అధిక పనితీరు మరియు విశ్వసనీయ కనెక్షన్లను అందిస్తుంది. LX5 కనెక్టర్ అనేది మిలిటరీ మరియు ఏరోస్పేస్ అప్లికేషన్ల కోసం రూపొందించబడిన ఒక నిర్దిష్ట రకం ఫైబర్ ఆప్టిక్ కనెక్టర్. అలాగే కఠినమైన వాతావరణంలో కఠినత్వం మరియు విశ్వసనీయ ప్రదానం. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ట్రైనర్ కిట్లోని వివిధ విభాగాల గుర్తింపు. కిట్ను గమనించడం ద్వారా OFC ట్రైనర్ కిట్లోని ప్రతి విభాగాన్ని గుర్తించండి మరియు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని చూడండి. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈ సర్క్యూటరీ FM మాడ్యులేషన్ ఆప్టికల్ సిగ్నల్ను సృష్టించడానికి అనలాగ్ మాడ్యులేటింగ్ సిగ్నల్తో ఆప్టికల్ క్యారియర్ సిగ్నల్ను మాడ్యులేట్ చేస్తుంది. పల్స్ వెడల్పు మాడ్యులేషన్ ట్రాన్స్మిటర్ మాడ్యులేటెడ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ను ఆప్టికల్ ఫైబర్ ద్వారా ప్రసారం చేయడానికి అనువైన ఆప్టికల్ సిగ్నల్గా మారుస్తుంది. ఎమిటర్ సర్క్యూట్స్ ఫైబర్ ఆప్టిక్ ట్రైనర్ కిట్లో ఎమిటర్ సర్క్యూట్ అనేది సాధారణంగా ఆప్టికల్ ట్రాన్స్మిటర్ను నడపడానికి బాధ్యత వహించే సర్క్యూట్ని సూచిస్తుంది. డిటెక్టర్ సర్క్యూట్లు ఫైబర్ ఆప్టిక్ ట్రైనర్ కిట్లో డిటెక్టర్ సర్క్యూట్లు ఆప్టికల్ రిసీవర్ అందుకున్న ఆప్టికల్ సిగ్నల్ను ఎలక్ట్రికల్ సిగ్నల్గా మార్చడానికి బాధ్యత వహించే సర్క్యూట్ని సూచిస్తాయి. కంపారిటర్ సర్క్యూట్ ఈ సర్క్యూట్లు అందుకున్న ఆప్టికల్ సిగ్నల్ బలం లేదా లక్షణాలను సూచన స్థాయికి వ్యతిరేకంగా సరిపోల్చుతాయి మరియు పోలిక ఫలితం ఆధారంగా బైనరీ అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తాయి. దశ లాక్ చేయబడిన లూప్ డిటెక్టర్ ఫేస్ లాక్డ్ లూప్ PLL అనేది ఒక నియంత్రణ వ్యవస్థ. ఇది ఇన్పుట్ సిగ్నల్ యొక్క దశకు సంబంధించిన అవుట్పుట్ సిగ్నల్ను ఉత్పత్తి చేస్తుంది. క్లాక్ రికవరీ ఫేస్ మాడ్యులేషన్, డిమాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ సింథసిస్ మరియు క్యారియర్ రికవరీతో సహా వివిధ ప్రయోజనాల కోసం PLLలను ఉపయోగించవచ్చు. ఫంక్షన్ జనరేటర్ ఆప్టికల్ ట్రాన్స్మిటర్ల మాడ్యులేషన్ సామర్థ్యాలను పరీక్షించడానికి ఫంక్షన్ జనరేటర్ మాడ్యులేటింగ్ సిగ్నల్లను ఉత్పత్తి చేయగలదు. ఉదాహరణకు, ఇది ఆప్టికల్ సిగ్నల్ యొక్క తీవ్రత లేదా దశను మాడ్యులేట్ చేయడానికి సైనసాయిడల్, స్క్వేర్ లేదా త్రిభుజాకార తరంగ రూపాలను రూపొందించగలదు. ఈ వీడియోలో మనకి ఉంది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో ఉపయోగించే వివిధ రకాల కేబుళ్లను గుర్తించింది. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో ఉపయోగించే వివిధ రకాల కనెక్టర్లను గుర్తించింది. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ట్రైనర్ కిట్లో వివిధ విభాగాలను గుర్తించింది. ఇది ఈ వ్యాయామాన్ని ముగించింది. చూసినందుకు కృతజ్ఞతలు.